బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత. సంధ్యా థియేటర్ ఘటన సీసీ ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు. సినిమా హీరోలైనా బయటవారు పౌరులేనన్న డీజీపీ జితేందర్. బులెటిన్ లో ముందుగా తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. హీరో అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి ముందు ఓయూజేసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు. ఇంటి లోపలికి దూసుకువెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమని నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి ₹1 కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంయమనం పాటించాలని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. సినిమాల్లో హీరోలైనా బయటవారు పౌరులేనని డీజీపీ జితేందర్ అన్నారు. అందరూ చట్టానికి లోబడి ఉండాలని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ పై తమకు ఎటువంటి వ్యతిరేకత లేదని డీజీపీ తెలిపారు. అల్లు అర్జున్ వ్యవహారంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరణ సమంజసంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై తమకు ప్రేమ ఉందని, కానీ దానికంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో హెల్త్ సెంటర్లు ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. రాష్ట్రంలో 300 హెల్త్ సెంటర్లు, 170 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. త్వరలో 85 అంబులెన్స్లు, 102 అమ్మ ఒడి వాహనాలు అందుబాటులోకి రానున్నాయని దామోదర తెలిపారు. అవసరమైన చోట ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది పోయి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని పొన్నం మండిపడ్డారు. యేసుక్రీస్తు సూచించిన ప్రేమ, శాంతి మార్గంలో ప్రజలు నడవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. మెదక్ చర్చ్ ని గవర్నర్ సందర్శించారు. చర్చ్ 100 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు. ఉద్యోగాల సంఖ్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆదరణతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, వారి విషయంలో ఆలోచన చేయాలని సూచించారు. తనలో కోపం నరం తెగిపోయిందన్న మంత్రి అచ్చెన్నాయుడు. పర్యాటక కేంద్రంగా సిద్ధవటం కోట, కులాభిమానం తప్పు కాదన్న పురంధేశ్వరి. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. రాయలసీమ బిడ్డ అని చెప్తూనే జగన్ రాయలసీమకు ద్రోహం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఎంత ఖర్చైనా సరే గోదావరి, పెన్నా అనుసంధానం పూర్తి చేసి రాయలసీమను కూటమి ప్రభుత్వం రతనాలసీమగా మారుస్తోందని హామీ ఇచ్చారు. కడప జిల్లా గండికోట రిజర్వాయర్ను రామానాయుడు పరిశీలించారు. తనలో కోపం నరం తెగిపోయిందని, కక్ష సాధింపు అనే మాట తన దగ్గర లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాను కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎవ్వరూ మిగలరనన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లా సిద్ధవటం కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ చారిత్రక కట్టడాన్ని సందర్శించడం తన అదృష్టమని దుర్గేష్ అన్నారు. సిద్ధవటం కోట చుట్టూ ఉన్న పెన్నా నదిలో బోటింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. త్వరలో ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తీసుకురానున్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2000 ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. విశాఖలో కొత్త బస్సులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. కులాభిమానం ఉండడం తప్పు కాదని, అది ఇతర కులాలపై దురాభిమానంగా మారకూడదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. కులాల వారీగా ఏర్పడిన సంఘాలు ఆయా కులాల్లో వెనుకబడిన వారిని ముందుకు తీసుకొచ్చేలా పనిచేయడం తప్పు కాదని పురంధేశ్వరి తెలిపారు.
కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్ను వైసీపీ నేతలు విడుదల చేశారు. ప్రజల నడ్డి విరిచేందుకే ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిందని వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు బాధుడు బాబుగా మారారని విమర్శించారు. ఎన్నికలంటే వేలిపై వేసే సిరాచుక్క కాదని, అది ప్రజాస్వామ్యాన్ని వెలిగించే వేగుచుక్క అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని, ప్రగతి బాటకది అర్థమని అన్నారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ ను అవమానించడమే బీజేపీ వాళ్లు పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఆ మహనీయులు ఎప్పటికీ దేవుళ్లేనన్నారు. వారు వేసిన పునాదులను తొలగించే ప్రయత్నం చేయడం దుర్మార్గమని రఘువీరారెడ్డి మండిపడ్డారు. కులాల పేరుతో రెచ్చగొట్టే పేర్ని నాని 187 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అమ్ముకున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఏ తప్పు చేయకపోతే ₹1,70,00,000 ఎందుకు కడతారని ప్రశ్నించారు. దొరికిపోయిన దొంగ కాబట్టే డబ్బు కట్టారని వెంకన్న అన్నారు. స్కూల్ రీయూనియన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ తిరుమలకు విజన్ 2047 ప్లాన్. చీరాలలో రాష్ట్ర స్థాయి లాక్రోస్ పోటీలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. హైదరాబాద్ BHL హైయర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స్కూల్లో తాను 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. తన స్కూల్ మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఉత్తమ్ అన్నారు. గొర్రె కసాయివాడిని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ విమర్శించారు. అల్లు అర్జున్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఘోరంగా ఉన్నాయని విమర్శించారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ ఇచ్చిన ₹25,00,000 ఏం సరిపోతాయని కె పాల్ ప్రశ్నించారు. ఆయన స్థానంలో తానుంటే సినిమాకొచ్చిన డబ్బంతా బాధిత కుటుంబానికి ఇచ్చేవాడినని తెలిపారు. తిరుమలలో సొంత పేర్లు పెట్టుకున్న అతిథి గృహాల పేర్లు తొలగించి ఆధ్యాత్మికత ప్రతిబింబించే పేర్లు పెడతామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలకి కూడా విజన్ 2047 ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించారు. దేవాలయాలున్న పట్టణాలకు రోల్ మోడల్ గా తిరుమలను నిలుపుతామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించగలిగామని టీటీడీ ఈవో తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం తన లక్ష్యమని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో ఆయన శ్రమదానం చేశారు. ప్రతి ఆదివారం స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ లో శ్రమదానం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కాలం చెల్లిన బస్సులు తొలగించి వాటి స్థానంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట నుంచి హైదరాబాద్, విజయవాడకు 2 కొత్త బస్సు సర్వీసులను పుల్లారావు ప్రారంభించారు. బాపట్ల జిల్లా చీరాలలో రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్స్ అట్టహాసంగా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల నుంచి 175 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో 22 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ప్రతిభ చూపిన వారిని నాగ్పూర్లో నిర్వహించే జాతీయ లాక్రోస్ పోటీలకు ఎంపిక చేస్తారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో కురిసిన భారీ వర్షం రైతులకు కడగండ్లు తెచ్చిపెట్టింది. కళ్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తన కొత్త సినిమా యుఐ విడుదల సందర్భంగా ప్రముఖ నటుడు ఉపేంద్ర విజయవాడ దుర్గ గుడికొచ్చారు. ఆయన వెంట చిత్ర బృందం కూడా వచ్చింది. అమ్మవారి దర్శనం చేసుకున్న వీరికి ఆలయ పండితులు వేదాశీర్వచనం ఇచ్చి అమ్మవారి ప్రసాదం అందజేశారు. కువైట్ లో ప్రధాని మోదీ పర్యటన. భారతీయ కార్మికులతో మాట్లాడిన మోదీ. మాతృభాషలో విద్యాబోధన మంచిదన్న విద్యాశాఖ మంత్రి. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. భారత్ కువైట్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెంచుతామని ప్రధాని మోదీ అన్నారు. కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడ రాజు షేక్ మిషెల్ అల్ సబా, ప్రధాని అహ్మద్ అల్ అబ్దుల్లాతో చర్చలు జరిపారు. ఫార్మా, ఐటీ, ఫిన్టెక్, మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీపై కువైట్ రాజుతో చర్చించామని ప్రధాని మోదీ తెలిపారు. కువైట్ రాజును భారత్ రావాలని ప్రధాని ఆహ్వానించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీకి కువైట్ సర్కార్ ముబారక్ అల్ కబీర్ మోడల్ ప్రదానం చేసింది. కువైట్ పర్యటనలో భాగంగా అక్కడి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కువైట్ లో యోగాకు ప్రచారం కల్పించిన షేక్ అలీ జావేర్ అలీతో ప్రధాని సమావేశమయ్యారు.
ఆమె తన టీంతో ప్రధానిని కలిశారు. అలాగే భారత్ కువైట్ సంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కువైట్కు చెందిన రచయిత ఫహద్ ఘాజీ అల్ అబ్దుల్ కూడా ప్రధానిని కలిశారు. తన కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారని, వారి కోసం తాను కష్టపడుతున్నానని ప్రధాని మోదీ అన్నారు. కువైట్ పర్యటనలో భాగంగా గల్ఫ్ స్పిక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ప్రధాని మోదీతో సాధారణ పౌరుడిగా మాట్లాడడంతో కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని కార్మికులు తెలిపారు. కువైట్లోని గల్ఫ్ స్పిక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భీమవరానికి చెందిన రామకృష్ణతో ప్రధాని మోదీ మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని భీమవరానికి వచ్చారని రామకృష్ణ గుర్తు చేశారు. అక్కడ తాను ప్రధానిని చూడలేకపోయాను, కానీ ఇక్కడ కువైట్లో డైరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నానని రామకృష్ణ మురిసిపోయారు. భారత శ్రామిక శక్తికి అంతర్జాతీయంగా ఎంతో పేరుందని ప్రధాని మోదీ అన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న కార్మికులు సంపాదించుకున్న గౌరవమే దానికి కారణమని కొనియాడారు. భారతీయ కార్మికులు నిజాయితీగా పనిచేస్తారని పేరు తెచ్చుకున్నారని తెలిపారు. కార్మికుల మధ్య తిరుగుతూ ప్రధాని వారితో మాట్లాడారు. త్రిపురలో గతంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వాలు అక్కడ బ్రూ రియాంగ్ సమాజపు అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. బ్రూ రియాంగ్ శరణార్థులకు తమ ప్రభుత్వం క్యాంపులు, తాగునీరు, ఆరోగ్య సేవలు వంటి అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. త్రిపుర రాజధాని అగర్తలాలో జరుగుతున్న సహకార సదస్సులో అమిత్ షా పాల్గొన్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన ధోరణి అన్నది అధికంగా ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. భువనేశ్వర్లో జరిగిన డిఏవి స్కూల్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కనీసం 8వ తరగతి వరకు డిఏవి స్కూల్స్ లో ఆయా రాష్ట్రాల భాషల్లో విద్యాబోధన జరిగేలా చూడాలని ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. ఢిల్లీ మహిళలకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన రిజిస్ట్రేషన్ రేపటి నుంచి మొదలవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం మహిళలు ఎటూ వెళ్లాల్సిన అవసరం లేదని, వాలంటీర్లకు ఇళ్లకొచ్చి ఆ ప్రక్రియ అంతా పూర్తి చేస్తారని కేజ్రీవాల్ వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఉద్దేశించిన కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఖండించింది. చెన్నైలో డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగింది. హోంమంత్రి వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పార్లమెంట్ లోపల వెలుపల బీజేపీ డ్రామాలాడిందని డీఎంకే మండిపడింది. టాప్ 9 న్యూస్. పాప్కార్న్ పై జీఎస్టీ మండిపడ్డ కాంగ్రెస్. ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కుంభమేళాకు విచ్చేసిన నాగసాధువులు. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. పాప్కార్న్ పై 3 రకాల జీఎస్టీ విధించడం వ్యవస్థలోని సంక్లిష్టతను తెలియజెప్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. జీఎస్టీను పూర్తిగా మార్చే ధైర్యం మోదీ ప్రభుత్వం చేయగలదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. జీఎస్టీ ఎగవేతలు పెరిగిపోయాయని, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసమని జైరాం రమేష్ మండిపడ్డారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ అహల్యాబాయ్ హాల్కర్ ఎయిర్పోర్ట్లో కొత్త ఏటీసీ టవర్ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండోర్ ఎయిర్పోర్ట్లో పెద్ద విమానాల రాకపోకలు సాగించేందుకు పెద్ద రన్వే అవసరమని, ఆ స్థలాన్ని మధ్యప్రదేశ్ సర్కార్ అందిస్తే వెంటనే ఆ పనులు చేపడతామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుణ్ణి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. చాలా రోజుల నుంచి మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకోవాలన్న తన కోరిక నెరవేరిందన్నారు. ఉజ్జయినికి కనెక్టివిటీ పెరిగితే మరింత మంది భక్తులు ఇక్కడికి వచ్చేందుకు వెసులుబాటు కలుగుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. కుంభమేళా జరిగే యూపీలోని ప్రయాగ్రాజ్లో సందడి వాతావరణం జోరందుకుంది. మేళాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో నాగ సాధువులు తరలివచ్చారు. ప్రయాగ్రాజ్ వీధుల్లో ట్రాక్టర్లపై వచ్చిన సాధువులకు స్థానికులు స్వాగతం పలికారు. కుంభమేళా సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ గస్తీ నిర్వహించేందుకు గుర్రాలు కూడా ఉపయోగిస్తున్నారు. గుర్రాలపై పోలీసులు గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. యూపీ సంభల్ జిల్లా చందౌసీలో పురాతన కాలపు మెట్ల బావి వెలుగు చూసింది. ఇది 1857 నాటిదని అనుమానిస్తున్నారు. మొత్తం మట్టితో నిండిన ఈ బావిని కలెక్టర్ సమక్షంలో తవ్వకాలు జరిపారు. పురాతన కట్టడానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా చాలా జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టిన సైకిల్ మ్యాన్ నీరజ్ కుమార్ కశ్మీర్లోని రియాసీ చేరుకున్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటలకు సంబంధించి 3 విధానాలపై తాను ప్రధానంగా ప్రచారం చేస్తున్నానని నీరజ్ కుమార్ వెల్లడించారు.
కఠినమైన చలికాలం చిల్లై కలాన్ మొదలవడంతో దానికి కశ్మీర్ వాసులు సంగీతంతో స్వాగతం పలికారు. శ్రీనగర్లోని ఘంటాఘర్ ప్రాంతంలో ప్రధాని మోదీ ఫోటో పెట్టి దానికి కశ్మీరీలు ధరించే ఫెరాన్ తొడిగారు. డిసెంబర్ 21న కశ్మీర్లో చిల్లాయ్ కలాన్ మొదలవుతుంది. 41 రోజుల పాటు ఇక్కడ తీవ్రమైన చలి ఉంటుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.